అందరికి నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ టాపిక్ పైన మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నామంటే అసలు యాక్చువల్లీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే తెలియని వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మనం ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవచ్చు. ఎట్లాంటి సమాచారం అయినా సరే ప్రభుత్వం తన వెబ్సైట్లలో యూజువల్గా పెడుతుంది. పెట్టని కొన్ని ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఉండే వాటిని కూడా మనము ప్రభుత్వాన్ని అక్కడ అడిగి క్వశ్చన్స్ తీసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ కావాలో ఆ డిపార్ట్మెంట్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అడిగి మనం క్వశ్చన్స్ తీసుకోవచ్చు. దీనికి సెంట్రల్గా ఒకటి ఉంటుంది, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని. నేషనల్ లెవెల్లో ఉంటుంది, అంటే స్టేట్ ఉంటుంది కదా, నేషనల్కి అదే లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, తెలంగాణ ప్రజలారా ఒకటి వినండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంత లేకుంటుండే. ఎట్లా అంటే ఇవన్నీ కూడా లేవు. ఈ రాజకీయాలలో వాళ్ళు బాగా నిమగ్నమై ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ని బాగా తొక్కిపెట్టిండ్రు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై కొన్ని కాళేశ్వరం కానీ ఇవి కానీ ఎక్కువ బయటికి రాలేకపోయినాయి ఆ రోజులల్లో. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అనేది కొంత బయటకు వచ్చింది. దాని కమిషన్ ఉంది, కమిషన్ ఫుల్ బెంచ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా సంతోషకరమైన వార్త. కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే కొంచెం మంచిగా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. సో ఆయన ఈ టీం అంతా తయారు చేశారు. ఈ టీం అంతా ఉన్నది, ఇదంతా ఇన్ఫర్మేషన్ కమిషన్ టీం అనమాట. మరి ఈ టీంలో ఇంతమంది ఇట్లా ఉండంగా మరి మొత్తం ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ సార్ట్అవుట్ అవుతున్నాయా అంటే అక్కడనే వచ్చింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే అక్కడే ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఆల్మోస్ట్ 17,000 కేసెస్ ఆడితే 17,000 పెండింగ్ కేసులు ఉన్నాయి. 15,000 పెండింగ్ కేసులు ఉంటే మరి కేసులను ఎప్పుడు సాల్వ్ చేస్తారంటే ఇక వీళ్ళు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, కొంచెం కిందకి వచ్చి చూడండి. 17,000 కేసులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అట్లాగే భూపాల్ గారు ఉన్నారు, ఇంకా ఇక్కడ వైష్ణవి గారు ఉన్నారు, ఇట్లా చాలామంది వీళ్ళందరూ ఉన్నారు అనమాట. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వీళ్ళంతా కూడా. అయితే మనం కొంచెం కిందికి వచ్చి చూద్దాం. మరి ఇవన్నీ ఇట్లున్నాయి కదా, ఇవన్నీ ఇట్లున్నప్పుడు మరి ఇంకా మంచిగానే చేస్తున్నారు కదా వీళ్ళు పని అనుకుంటామా? అవును, మంచిగానే చేస్తున్నారు పని. కానీ మనకు అందుతుందా? ఇంకా ఇది అందం ద్రాక్ష లాగానే మిగులుతుందా అంటే ప్రజలారా, as I told you, there are about 17,000 pending cases and out of which ఎట్లాంటి అంటే ఒక కింద ఒకటి చూపిస్తాను. ఇది ఒక్కసారి మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది. ఇక్కడ ఇగో కమిషన్లో రేపు అంటే 18th సెప్టెంబర్, ఓకే, 2025, ఓకే, ఆ రోజు 980 కేసులు ఒకటే రోజు విచారణ చేస్తారు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 hours, 6 గంటలలో ఈ విచారణ చేస్తారు. మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఈ విచారణ ఇంకా ఈవినింగ్ 5 కల్లా మొత్తం ఖతం చేస్తారు. మరి దేంట్లో ఎన్ని ఉన్నాయంటే ఏడు చూడండి. హోమ్ డిపార్ట్మెంట్లో 218, ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో 259, ఎడ్యుకేషన్లో ఇక తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది అసలు బొందలో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు, 231 కేసులు. అట్లాగే ఇంకోటి చూపిస్తా ఎడ్యుకేషన్దే. హైయర్ ఎడ్యుకేషన్ చూడండి, ఇది ఇంకొక 40 కేసులు. అంటే ఉస్మానియా ఒకప్పుడు మంచిగా ఉంటుండే, ఇప్పుడు ఎట్లుందో మన అందరికి తెలిసిందే. మైనారిటీ డిపార్ట్మెంట్లు, అగ్రికల్చరు, పంచాయత్ రాజు, ఇక మున్సిపాలిటీ, ట్రైబల్, ట్రాన్స్పోర్ట్, ఫైనాన్స్, హెల్త్, ఎన్విరాన్మెంటు, అసలు ఈ ప్రజలారా ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్లల్లో ఈ కేసులు అన్నీ ఉన్నాయి. అయితే 980 కేసులు ఇవన్నీ మళ్ళొకసారి చెప్తా చూడండి. 980 కేసులు ఇవన్నీ వేసింది ఎవరంటే వన్ ఇండివిజువల్. వన్ ఇండివిజువల్. ఈ 980 కేసులు రేపు అది హియరింగ్కి వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర. ఒకే ఒక వ్యక్తి 980 కేసులు అయినవి మాత్రమే ఉన్నాయి. హిస్ ఓన్ కేసెస్. అంటే తెలంగాణలో ఇప్పుడు 17,000 కేసులు ఉంటే ఇప్పుడు అయిన పెండింగ్ కేసులు 1000 ఇక్కడ రేపు హియరింగ్కి వస్తున్నాయి. అంటే ఇంకెన్నో వేరియేషన్లు. మరి అట్లాంటి ఈ యుద్ధ వీరుడు ఎవరు? అట్లాంటి అసలు ఒక పేట్రియాటిజం కలిగిన అసలు ఆ రక్తం ఎవరిది అని అంటే మీకు ఒకటి చూపిస్తాను. ఈజ్ మిస్టర్ అష్రఫ్. తెలంగాణ కమిషను. ఇదేంటంటే నిజంగా అసలు దేశానికి ఒక ముద్దు బిడ్డ అని చెప్తాను నేను ఇతన్ని, అష్రఫ్ గారిని. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, లుక్ ఎట్ దిస్ గైస్. వేరాజ్ మిస్టర్ అష్రఫ్, ఇక చూడండి, వేరాజ్ మిస్టర్ అష్రఫ్, Muhammad Ashraf filed large number of appeals, complaints, list of those enclosed herewith, okay, before this commission under the RTI Act, whereas said appeals, complaints are posted for hearing before the full bench on the 18th September 2025 at 11 AM. ఇది
అష్రఫ్ గారి ఒక్కరి కేసులే ఉన్నాయి ఇవన్నీ. ఇన్ని కేసులు అంటే ఇప్పుడు నేను మీకు పైన చూపించిన ఎడ్యుకేషను, హెల్త్, ఇంకా మీకు హైయర్ ఎడ్యుకేషను, ఇక టూరిజము, ఇంకా మన దాని పేరేంది రెవెన్యూ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నిట్లల్లా మనం ఒక ఆర్టీఐ వేయాలి అంటే దానిపైన ఎంతో కొంత చదివి అసలు ఇవి ఉన్నాయా ఇవి లేవా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా లేదా అనే ఉద్దేశంతో చేస్తాం. మరి ఇన్ని చేస్తున్న సందర్భాల్లో ఈ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి ఈ వ్యక్తికి ఎట్లాంటి కేసులు ఉన్నాయో కూడా చూపిస్తాను. నేను కిందికి వచ్చి చూడండి ప్రజలారా, ఇది చూడండి ఎంతమంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లని ఇన్వాల్వ్ చేసినా ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్డీఓని చేసిండు, తర్వాత ఎస్పీని చేసిండు, డిఈఓని చేసిండు, ఇంకా మా డిఈఓ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాదు, ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, ఇంకా డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మైనార్టీ డిపార్ట్మెంట్, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. ఇక ఫస్ట్ ఎపిలేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అసలు ఇక మొత్తం డిపార్ట్మెంట్లు అన్నింటినీ ఒక కుదిపిండని చెప్పొచ్చు. మరి ఇన్ని చేసిన ఈ వ్యక్తి ఎట్లాంటి వాటిపైన చేసినో ఒక్కసారి చూద్దరు. ఇది ఒక్కసారి చూడండి మీరు. చూడండి ఇక్కడ మొహమ్మద్ అష్రఫ్, సిర్పూర్, కాగజ్ నగర్, ఇగో సో కుమరం భీం డిస్టిక్. ఇది ఫస్ట్ కేసు. ఇది ఫస్ట్ కేసు ఏమైంది, ఇగో 2017లో వేసిన కేసు ఇది. ఇగో అప్పీల్ ఇది ఎక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో దేనిపైన వేసినో చూడండి. డిపార్ట్మెంట్ ఏంటంటే ఎనర్జీ డిపార్ట్మెంట్, 10/6/2017. అట్లాగే వరంగల్లో ఇంకా ఆయన సెకండ్ కంప్లైంట్, అంటే రేపు హియరింగ్కి రాబోతున్న రెండో కంప్లైంట్ హైయర్ ఎడ్యుకేషన్ వరంగల్ పైన, ఖమ్మంలో స్కూల్ ఎడ్యుకేషన్ పైన, వరంగల్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చూడండి. ఇట్లా ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్ల పైనే ఉన్నాయి. ఓకే, తర్వాత కొంత కిందకు వచ్చి చూడండి మైనార్టీస్ వెల్ఫేర్స్, ఇది ఏంది కుమరం భీం జిల్లాలో. తర్వాత ఇంకో కొంచెం మనం కిందికి వచ్చిద్దాము. ఇగో ఇంటి స్థలాలపైన, ఇల్లులపైన, ఇట్లా ఇగో జనరల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, కాళేశ్వరం జోన్, కాళేశ్వరం పైన కూడా నేను కంప్లైంట్ చేసేది. ఎప్పటి నుంచి 2017 నుంచి నడుస్తున్నాయి. 2017, 18, 19, 20, 21 అంటే ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 8 years నుంచి ఈ పనులు ఇట్లా నడుస్తూనే ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చూడండి ప్రజలారా, ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇగో ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లే ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంకో ఫుడ్ ఒకటి ఉంది, రెవెన్యూ, మళ్ళీ కాళేశ్వరం పైన, ఇట్లా ఎన్నో కేసులు 20 పేజీలు. ఇగో చూడండి ఇక్కడ మొత్తం ఇవే ఎవ్రీవేర్ ఇక్కడ చూడండి అష్రఫ్ ఎవ్రీవేర్, ఇవన్నీ ఈయన కేసులే. ఇప్పటిదాకా 400 అయినాయి. ఇంకా మనం ఇట్లా కొట్టుకుంటూ ఇవన్నీ ఒక్కొక్క కేసులు అనమాట. ఇన్ని కేసులు ఫైల్ చేసిండు ఈ వ్యక్తి. మామూలు వ్యక్తి కాదు ఈయన, నిజంగా చెప్తున్నా. ఇది ఒక సంస్థ. అండ్ ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది ఒకటి చివరికి వచ్చేసినాక 980th కేసు టుమారో విచ్ ఈస్ కమింగ్ ఫర్ ది హియరింగ్, రైట్. ఇది హైయర్ ఎడ్యుకేషన్ మళ్ళీ వరంగల్ పైన. ఇది ఎప్పుడు 13th of 2nd 2025. ఓకే, ఇంకా ఇగో ట్రైబల్ వెల్ఫేర్ పైన మొన్న మార్చిలో కొన్ని వేసిండు. సో ఇవన్నీ ఇట్లా వేస్తూనే ఉన్నారు. 2025లో కూడా వేసినాయి. ఎన్నో ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇవన్నీ డిపార్ట్మెంట్లు. అయితే మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను, అష్రఫ్ గారి గురించి ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీ అష్రఫ్ అండ్ ఫ్యూ అదర్ పీపుల్, రైట్. మేము జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ అని మీరు వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు. justiceaccessnetwork.com అని ఒక వెబ్సైట్ మేము క్రియేట్ చేసినాము. ఇది ఏంటి అంటే ఆర్టీఐలు పిల్లు వేయడానికి, ఎక్కడైనా ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు ఎక్కడైనా ఉన్నాయి అన్నప్పుడు వాటిని నిజంగా మాకు వీలైంది అంటే మేము తప్పకుండా కోర్టులో మనం కేసు వాదించడానికి మేము అన్ని సహాయ సహకారాలు మేము చేస్తాము. దిస్ ఇస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దో ఐ లివ్ సమ్వేర్ రియల్లీ అబ్రాడ్, నేను వేరే దేశాల్లో ఉంటే కూడా దీన్ని ఇండియాలో ఫామ్ చేశాను. నాతో పాటు ఇంకా చాలామంది ఇందులో ఉన్నారు. మేము అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, మీకు కూడా వీలైతే ఆర్టీఐలు వేయండి. ఇట్ కాస్ట్ యూ ఓన్లీ 10 రూపీస్. ఒక 10 రూపాయలు, 50 రూపాయలు మొత్తం పోస్టింగ్ అంతా కలిపితే కూడా 50 రూపాయలు మీ ప్రింట్ అవుట్ అంతా కలిపితే కూడా వచ్చేస్తాయి. 50 రూపాయల్లో మీకు ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అది న్యాయబద్ధంగా ఉంది అంటే కంటిన్యూ చేయవచ్చు. అది న్యాయబద్ధంగా లేదు అంటే దాన్ని పిల్లి వేయచ్చు. దాన్ని పిల్లి వేయడానికి జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ ఈజ్ దేర్ హూ విల్ అసిస్ట్ యూ ఇన్ డూయింగ్ దీస్ థింగ్స్. సో రేపు ఇంకా హియరింగ్కి వస్తున్నాయి. మరి హ్యూమెన్లీ ఇది ఎట్లా పాసిబుల్లో కమిషన్ చెప్పాలి. నేను దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పాను. సార్ అంటే ట్వీట్ చేశాను అన్నమాట. ఇది సార్ ఇక మరి 980 కేసులు అంటే గంటకు 150, 160 కేసులు మరి ఇవన్నీ హియరింగ్కి వస్తాయి. ఇది పాసిబుల్ అవుతుందా? గంటకు 160 కేసులు మనం హియరింగ్ ఎప్పుడన్నా వీలవుతుందా అంటే ఒక్క నిమిషంలో అసలు ఎన్ని జరిగిపోతాయి మీరు చూడొచ్చు. ఒక నిమిషానికి 2-3 హియరింగ్లు ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఎట్లా హ్యూమన్లీ పాసిబుల్ అనేది వాళ్ళు చెప్పాలి. చెప్పి
మరి సాధ్యం కాని దాన్ని వీళ్ళు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో మరి చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయడానికి ఉందా ఈ సిస్టము, లేకుంటే ఏదో ఒకటి దీన్ని దులిపేసి ముందరికి వెళ్దామని ఉందా నా ఉద్దేశం. నాకు అర్థం కాదు. అంటే దే వాంట్ టు డిస్పోజ్ ద కేసెస్ జస్ట్ సో ఐ వాంట్ టు డూ సమ్ జస్టిస్. ప్రజాపాలన అని మీరు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెప్పుకుంటూ వచ్చింది. మరి ఆ ప్రజాపాలన మాకు అందించాలి కదా. కనుక మేము ఈ క్వశ్చన్ని రేస్ చేస్తూ ఉంటాం. మీకు వీలైతే కూడా ఈ క్వశ్చన్ని రేస్ చేయండి, ట్వీట్ చేయండి దీన్ని కూడాను, రైట్. సో నేను ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బట్ రేపు కమిషన్కు మీకు వీలైతే మీరు కూడా రండి. ఎందుకంటే 980 కేసులు ఒక్క యోధుడు వాదిస్తుండు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సింగిల్ ఇండివిజువల్, దట్ ఈస్ మిస్టర్ మొహమ్మద్ అష్రఫ్. సో మీరు చూడొచ్చు, ఈజ్ అన్ ఆర్టీఏ యాక్టివిస్ట్ అండ్ విజిల్ బ్లోవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.